ఆ బాధితురాలి యొక్క భర్త అంటే ఆ బాధితులు రోడ్డు పక్కన ఒక బోరు వేసుకున్నారు. 15 సంవత్సరాల క్రితం బోర్ను వాడుకుంటున్నారు. ఈ మధ్యన రిపేర్ వస్తే దాన్ని చేసి రిపేర్ చేసుకుంటుంటే ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ డివిజన్కి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మల్లెల మూర్తి వెళ్ళి అటకాయించాడు. ఎందుకు అటకాయించామని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన మాటే, బాధితుల యొక్క భర్త చెప్పిన మాట, క్యాష్ కొట్టు పని చేసుకోమని చెప్పాడు. నేను క్యాష్ కొట్టను అన్నాడు. కొట్టనన్న తర్వాత వెళ్ళి మున్సిపాలిటీలో కంప్లైంట్ చేశాడు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, తీసుకొచ్చారు అతన్ని. వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి అడ్డగించారు మున్సిపాలిటీ వాళ్ళు తీస్తుంటే. ఆ సందర్భంలో మూర్తి ఇప్పుడు బాధితురాలైనటువంటి మహిళని ఇష్టం వచ్చాడు కొట్టాడు, కొడుకును కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం అంటే 15వ తారీఖు సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఈ బాధితురాలు కుటుంబం మొత్తం వెళ్ళారు. ముగ్గురు, భర్త, కొడుకు, ఆమె వెళ్ళారు. చేతికి గాయాలైనవి చూపించారు. చేతికి గాయాలైనవి అండి, కేసు పెట్టండి అని. ఆగండి, మీరు ఆగండి. వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళమన్నారు. ఆసుపత్రికి వెళ్ళారు, సర్టిఫికేట్ తీసుకొచ్చారు. కేసు రిజిస్టర్ చేయండి అన్నారు. ఆగండి అన్నారు. చెయ్యలేదు. ఎందుకు చేయలేదు చెప్పాలి, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. చేయలేదు, పో. తర్వాత ఏం చేశారండి, పాపం ఆ భర్త ఏం చేశాడంటే, సరే ఇంటికి వెళ్ళండి మీరు, నేను పోలీస్ స్టేషన్లో ఉంటాను, పోలీసులు ఇంకా రాలేదని ఆ భార్యని కూతురుని ఇంటికి పంపించాడు. అప్పుడు వచ్చాడు మూర్తి మళ్ళా ఒక అవతారంతో. కొంతమందిని వెంట పెట్టుకొచ్చాడు. దానిలో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. తీసుకొచ్చి భర్త పోలీస్ స్టేషన్లో ఉండగా, పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయమని భర్త అక్కడ కూర్చుని ఉండగా, ఎరా పోలీస్ స్టేషన్లో కేసు పెడతావా, నేను తెలుగుదేశం వాడిని, నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు రిజిస్టర్ చేస్తారా చూస్తా అని ఆ ట్రాన్స్జెండర్స్ సహాయంతో 9 మంది ఆమె మీద దాడి చేశారు. విచ్చలవిడిగా కొట్టారు. కొట్టారు, పో. బట్టలు కూడా తీసేశారు. టోటల్గా వివస్త్రం చేశారు. అవన్నీ చూపించకూడదు, నేను చూపించను. సోషల్ మీడియాలో భయంకరంగా వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి. విచ్చలవిడిగా బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు మహాభారతంలో విన్నాం, వివస్త్రం చేశారు. అది కూడా పూర్తిగా కృష్ణుడు వచ్చి అడ్డుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరు అడ్డుకోలా. కొడుకు అడ్డుకుంటే కొడుకు లాగేశారు, కొడుకును కొట్టారు, ఆమెను కొట్టారు. ఏం చేయాలి? ఇది ఏం జరుగుతుంది రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, హామీ ఇస్తున్నాడు, మళ్ళా హామీ ఇస్తున్నాడంట, మహిళలకు ఏమన్నా జరిగితే ఊరుకోను అని. జరిగిందే, ఏం చేశాం? వెళ్ళారు, మళ్ళీ వెళ్ళారు. పాపం బావురుమంట ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి భర్త వచ్చి ఈ సంఘటన తెలుసుకొని వీళ్ళని తీసుకెళ్ళాడు. కేసు రిజిస్టర్ చేయండి అన్నారు, కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. 1 గంట దాకా కంప్లైంట్ రాస్తానే ఉన్నారు. 1 గంట కూడా కేసు రిజిస్టర్ చేయలే. పొద్దున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. అమ్మా నువ్వు మహిళవి, ఇలాంటి ఘోరం జరిగింది అంటే ఆగండి అంది. ఆగారు. వాళ్ళని పిలిచారు, ట్రాన్స్జెండర్స్ తరఫున ఈ మూర్తిని అందరినీ పిలిచి కాంప్రమైజ్ పెట్టారు. కాలా. పంచాయతీ చేశారు, కాలా. కేసు రిజిస్టర్ అయిందా? కాలా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పింది కేసు రిజిస్టర్ చేయరు. చివరికి మధ్యాహ్నానికి అనుకుంటాను, మధ్యాహ్నానికో 11 గంటలకో రాజీ పడం పొమ్మంటే అప్పుడు కేసు నామినల్గా రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి తల కింద పెట్టుకున్నారు. 8వ తారీఖున 16వ తారీఖున కేసు అయితే రిజిస్టర్ చేశారు. కనీసమైనటువంటి సెక్షన్లు కూడా సరిగా వేయకోకుండా కేసు రిజిస్టర్ చేసి తల కింద పెట్టుకు పడుకున్నారు. 16 అట్ట గడిచిపోయింది. 17వ తారీఖు ఆ నోట తెలిసింది. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, అదృష్టం వాళ్ళ ఇంటి దగ్గర 2 కెమెరాలు నేను చూసి వచ్చా. నేను అమ్మాయి వెళ్ళి చూసి వచ్చాం. 2 కెమెరాలో రికార్డ్ అయింది మొత్తం. ఆ రికార్డుని తీసుకెళ్ళి చూపించారు. అమ్మో ఇది కొంప మునిగిపోయే వ్యవహారం, ఇంకేముంది, ఈ వైఎస్ఆర్సీపీ ఇంటర్ఫీర్ అయిపోద్ది, మహిళా సంఘాలు వచ్చేస్తాయి అని అప్పుడు మేలుకున్నారండి చంద్రబాబు నాయుడు గారును మన అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు. ఇది జరిగింది 15వ తారీఖున. అయితే ఆమె దృష్టికి వస్తే
17వ తారీఖున ముందు జాగ్రత్త చర్యగా ఒక లెటర్ రిలీజ్ చేసింది పాపం ఎమ్మెల్యే గారు. వాడు మా పార్టీయే, వాడిని సస్పెండ్ చేసేస్తున్నాం, మహిళల మీద చేస్తే ఊరుకుంటావా? మరి అప్పుడు దాకా ఏం చేసాం? 15వ తారీఖు జరిగితే 16 కాముకున్నావు, 17 సాయంత్రం మాత్రం రిలీజ్ చేసింది. ఎక్కడో వచ్చి మీద పడిపోతుంది వ్యవహారం, సోషల్ మీడియాలో జరిగిపోతుంది. ఇక ఇది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అనేది అప్పుడు మాత్రం మేల్కొని ఈ కాగితం రిలీజ్ చేసి చేతులు దులిపేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి అంశం ఇది.